హాయ్ హలో అండి. ఈరోజు మనం పనసపొట్టు కూర చేసుకుందాం. పనసపొట్టు ఇక మార్కెట్లో దొరుకుతుంది. ఇది నిన్న తెచ్చుకుని దీన్ని ఫ్రిడ్జ్లోను పసుపు కొంచెం ఆయిల్ రాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇలాగా వీధిలో అలాగైతే నల్లపడదు. ఇప్పుడు దీన్ని తీసేసి శుభ్రంగా కడిగేసి దీన్ని కుక్కర్లో వేసి ఉడికిస్తాం అన్నమాట. నీట్గా ఆవిడ ఏజ్ 85, మా మదర్ అనమాట. ఆవిడ వండుతారనమాట. ఆవిడ వండితే చాలా రుచిగా అమృతంలాగా ఉంటుందన్నమాట కూర. అంచేత చాలా అందరికీ ఇష్టం ఆవిడ వండిన కూర. ఎందుకంటే ఆవిడ చేతితో చేస్తారనమాట కూర. దానికోసం ముందేమో పనసపొట్టు కుక్కర్లో వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడికిస్తారు. ఓ పక్కనేమో నువ్వుల పప్పు పెట్టారు వేయించడానికి. నువ్వులు గుండ వేయాలి కదా, అందులోనూ నువ్వుల గుండ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. నువ్వుల పప్పు మిరపకాయలు వేసి పెట్టేది అనమాట. ఓ పక్కన ఇవి వేగుతున్నాయి. ఓ పక్క నువ్వుల పప్పు వేస్తా, ఓ పక్కేమో ఆ పనసపొట్టు ఉడుకుతుంది. ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించాలి. ఆ తర్వాత మళ్ళీ చెప్తాను ప్రాసెస్. నూనె మరుగుకోవాలి. ఇంకో శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు వేస్తున్నాం. ఆ తర్వాత ఇంగు వేస్తున్నాం. పచ్చిమిరపకాయలు వేస్తున్నాం, కరివేపాకు వేస్తున్నాం, అల్లం ముక్కలు, ఇప్పుడు పోపు వేగింది. ఇందులోనూ ఉడికిన పనసపొట్టు వేస్తున్నాం. ఇదిగో చింతపండు వేస్తున్నాం. ఇదిగో బెల్లం వేస్తున్నాం. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాం. ఆ తర్వాత అడిగి బయటకు ఒకసారి పంపిస్తాం. ఇంకో నువ్వులు కూడా వేస్తున్నాను కొంచెం రుచికి. తర్వాత ఇగో ఆవు వేస్తున్నాం. తెల్లారే కలుపుతాం. ఆవు వేస్తున్నాం. దింపేడువే కూర.